అసలు నాన్ సెన్స్ సబ్జెక్ట్ తెలుసా వాడు చెప్పింది జనాలకు తెలియక తెలుసా మీది ఒక సిఎంఎస్ ఛానల్ ఇప్పుడు ఎంసీఎన్ పడిపోయింది సిఎంఎస్ ఛానల్ మీద ఇప్పుడు అసలు ఎంసీఎన్ ఏం చేస్తుంది తెలుసా మీకు వాళ్ళ మన యాడ్సెన్స్ తీసేసి వాళ్ళ యాడ్సెన్స్ పెట్టేసుకొని మనల్ని ఫ్రీ చేసేస్తుంది ఇట్లా నువ్వు కంటెంట్ క్రియేట్ చేయి మాకు వీడియో పంపించేసి మేము ఎడిటింగ్ చేస్తాం thumbnail చేస్తాం దాని మీద SEO చేస్తాం ఓకే నువ్వు ఫ్రీ ఉండొచ్చు మేము షెడ్యూల్ టైం టు టైం చేస్తాం ఏదన్నా స్ట్రైకులు కాపీరైట్ క్లెయిమ్లు వచ్చినా కానీ మేము అక్కడ మాట్లాడేసుకొని నీకు సాల్వ్ చేస్తాం ఇది ఎంసీఎన్ మనోడు ఏం చెప్పిండు తెలుసా ఈ ఎంసీఎన్ అనేటోళ్ళు వ్యూస్ అన్ని బయట దేశాల నుంచి వ్యూస్ చూపించేసి మనకు వ్యూస్ వాళ్ళకి వ్యూస్ తెప్పించేసి వాళ్ళకి రెవెన్యూ తెప్పించేసి మన సోలో కంటెంట్ క్రియేటర్లకు వ్యూస్ రాకుండా చేస్తుండ్రు అని నాన్ సెన్స్ సబ్జెక్ట్ తెలుసా జనాలంతా ఇదే నిజమేమో అందుకే మనకు వ్యూస్ వస్తలేమేదేమో అనేసి మరి నేను వాడు చెప్పినప్పటి నుంచి నేను సోలో కంటెంట్ క్రియేటర్గానే వస్తున్నా నేను ఎదిగినా నాతో పాటు కొందరు ఎదిగినరు మరి ఈ ఎరిపూకులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరికైతే ఆ రోజు 100 సబ్స్క్రైబర్లు 1000 సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళు ఆన్నే ఉన్నారు మళ్ళా మరి ఇప్పుడు ఎంసీఎన్ అయితే లేదు కదరా బాబు ఎంసీఎన్ అయితే ఇప్పుడు మొత్తం 99% తగ్గిపోయింది ఇప్పుడు పెరగాలి కదరా మీకు వ్యూస్ వస్తలేదు మనోడు ఏంటంటే ఒక సబ్జెక్ట్ కాంట్రవర్సీ క్రియేట్ చేసే ముందు పీజీ చేసిండు కదా మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది వాడు కాదు కదా ఒక జనాలని ఎలా ఎమోషనలైజ్ చేయాలి అనేది ఇప్పుడు ఎంసీఎన్ అయిపోయింది ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ వల్ల బెట్టింగ్ యాప్స్ వల్ల చచ్చిపోతుండ్రు అయిపోయా బ్లాస్ట్ నేను చెప్పిందంటే తప్పేముంది వద్దు బెట్టింగ్ యాప్లు వద్దు అని చెప్తా కూడా ఎంత లేదు అట్లానే అంటలేదు ఈ యూట్యూబర్లు అందరూ దొంగ నా కొడుకులు వీళ్ళందరూ అందరూ కాదు మళ్ళీ బయసన్ యాదవ్ గురించి ఒక్కరి గురించే మాట్లాడుతున్నా నేను అంటున్నా అందరి గురించి మాట్లాడంటున్నా అందరు చేసిండ్రు కదా ఏదో హర్షసాయి జోలికి బొమ్మను హర్షసాయి ఎంత తీసుకుంటే నేను చెప్తా లోటస్ 365 ఎంత తీసుకుంటా చెప్తా కాకపోతే నాకు హర్షసాయికి ఒక ర్యాప్ ఉండే ఒకప్పుడు ఎందుకు అనవసరంగా ఇన్వాల్వ్ చేయడం అని తప్పించి చెప్తారు ఫ్యాన్స్ అందరూ వ్యూవర్స్ అందరూ ఇంటర్వ్యూ ఎంత తీసుకున్నారు నేను ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బ్రో నా దగ్గర పక్కా ప్రూఫ్లు ఉండగా నేను తీసుకుని అయితే పక్కా లోటస్ 365 చేసిండు పారీ మ్యాచ్ చేసిండు లోటస్ 365 నా ఏజెన్సీ నుంచి పోయింది అంటే నాకు ఒక హెడ్ ఉంది హెడ్ ఏజెన్సీ నుంచి పోయింది నా చేతిలోకి ఏం పోలేదు నా మీద ఒక పెద్ద హెడ్ ఉంది ఆ పెద్ద హెడ్ నుంచి పోయింది సరే ఎస్టిమేషన్ సరే నేను డైరెక్ట్ చెప్పను ఇండైరెక్ట్ చెప్తా 83.5 ప్లస్ GST ఇక నువ్వు లాక్స్ అనుకుంటావా క్రోర్స్ అనుకుంటావా 1000 అనుకుంటావా నీ ఇష్టం ఇక నేను చెప్పా ఈ విషయం హర్షసాయి విషయం అనుకుని నా పేరు ఎందుకు తీసుకుంటారా నాయన అని అనుకుంటారు 83.5 ప్లస్ GST సో మరి హర్షసాయి గురించి మాట్లాడలేకపోతుండు ఎందుకు హర్షసాయి ఫ్యాన్స్ ఎందుకు మనకి ఒక గంటకి 3-4 లక్షల వ్యూస్ వస్తాయి ఎవరికి నా అన్వేష్కి గంటకి నాకు 10 లక్షల వ్యూస్ వస్తాయి ఒక అప్లోడ్ కొట్టిండు అనుకో పోయి రిపోర్ట్లు కొట్టిరని ఆ భయం అట్లీస్ట్ పోకున్నా కానీ నీకు పడిపోతుంది కదా వ్యూస్ కౌంట్స్ అన్ని పడిపోతాయి రిపోర్ట్లు వస్తూనే ఉంటాయి కదా వాళ్ళు భయంతో చెప్పలేదు ఎందుకు మెయిన్ గా టార్గెట్ బయసన్ యాదవ్ ని మెయిన్ గా టార్గెట్ నాన్ వేషన్ ఎందుకు చేసిండు అంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోతో మీకు అర్థం కావాలి ఈ వీడియో చూడకపోతే మీకు అర్థమవుతుంది ఇక ఈ వీడియో మొత్తం చూడుర్రి ఎందుకు అనేసి అంటే బయసన్ యాదవ్ అనే వ్యక్తి మోటో బ్లాగర్ నెత్తి మీద 2-3 కిలోల అంటే 1.5 కిలో ఉంటుంది హెల్మెట్ గోప్రో మైక్ అవి ఇవి లౌడా లస్సీ ఇక్కడ ఇంకోటి ఉంటుంది ఇంటర్కామ్ అన్నిటికీ వెయిట్ ఉంటుంది ఇవి ఒక 3 కిలోలు అయితే మొత్తం కలిపితే నెత్తి మీద 3 కిలోలు కింద 7-8 కిలోలు ఉంటుంది సూట్ అది 7-8 కిలోలు వేసుకొని ఆ సూట్ వేసుకుంటే నీకు ఉచ్చగా ఇట్లా నీళ్ళు గారిపోతుంటాయి ఇట్లా వాటర్ వస్తూనే చెమటలు గారుతూనే ఉంటాయి అనమాట మళ్ళా బైక్ మీద తిరగడం సోకి మనకి ఆయనకున్న క్యాడర్ అది సో ఈ క్యాడర్లో ఈయనకు ఈ మోటో వ్లాగింగ్ లో నేను కూడా ప్రపంచం తిరుగుతా ప్రపంచ యాత్రికుడు అని చెప్పలేదు నేను ఇన్ని దేశాలు తిరుగుతా అని చెప్పి కొన్ని దేశాలు తిరిగిండు ఇప్పుడు బయసన్ యాదవ్కి 7-8 లక్షలు ఖర్చు వచ్చింది ఏంటి జస్ట్ మనోడు ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళి ఆస్ట్రేలియాకి నా వెహికల్ వెళ్ళాలి నేను నా వెహికల్ ఎట్లా తీసుకెళ్ళాలి చెప్పన్నా సో బండి మీద పోతావు నేను ఇండియా నుంచి వెళ్ళి ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళాలి నా బండి మధ్యలో షిప్ వేసుకొని పోతావు కార్గో షిప్ వేసుకొని పోతా మరి పిచ్చి మీ అన్వేష్ గాడు షిప్ కార్గో షిప్ లా కాకుండా ఇండ్లు వేసుకొని సముద్రం మీదకి అంటుంది పిచ్చి మా మాత్రం కామన్ సెన్స్ లేదా బండి తీసుకుపోయి కార్గో దాంట్లో వేసిండు
పోయింది డైరెక్ట్ అక్కడ పోయినా దిగి బండి తెచ్చుకుని అక్కడికి అని చెప్పి చెప్తున్నావు. అవునన్నా, నేను అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు ఇండియా నుంచి వెళ్ళి ఆస్ట్రేలియాలో రైడ్ చేయాలనుకుంటావు, నీ బండిని కార్గోలో వేసి పంపిస్తావు. కార్గోతో పాటు పొమ్మంటుండీడు. కార్గో షిప్ లా మనుషుల్ని అలో చేస్తారా? అడగండి రా, గాడిదెళ్ళారా, గుడ్డిగా నమ్మకండి. వాడి మీద 12 కేసులు ఉన్నాయి, వాడు ఇండియాకి రాడు. నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా సత్యము. వాడు ఎన్ని కేసులు వేసినా నేను భరిస్తాను, అర్థమవుతుందా? వానికి కేసు కాదు కదా, ఇండియాకి కూడా రాడు. కార్గో షిప్ లో మనిషిని వెళ్ళమంటాడు, గాడిదెళ్ళారా? కార్గో షిప్ లో ఐటమ్స్ వెళ్తాయి రా, పెద్ద పెద్ద బ్యాగులు, కంటైనర్లు. అందులో మనుషులు వెళ్ళారు, అందులో డ్రైవరు, అందులో స్టాఫ్ మెంబర్స్, వాళ్ళ టీం ఒక్కటి తప్ప వాళ్ళు ఏం ప్యాసింజర్లు వెళ్ళారు, అర్థమవుతుందా? ఇప్పుడు కార్గో షిప్ బండి వెళ్తే ఒక 20-22 డేస్ అవుతుంది. సరే, నువ్వు కూడా షిప్లోనే వెళ్ళమా అని అంటున్నా అనుకుందాం. బయాసాని యాదవ్కి ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళాలి షిప్లో, ఒక సమ్ అమౌంట్ అవుతుంది. అదేదో ఫ్లైట్ టికెట్ వస్తుంది కదా, ఆడికి పోయి మనోడు ఇంకో 20 రోజులు రెస్ట్ తీసుకొని వేరే కంటెంట్ ఆలోచించుకుంటాడు కదా. సో ఇక్కడ ఈయనకు అనిపించిన తప్పేంది? సో జనాలను ఎట్లా చేసిండంటే, నువ్వు బండి షిఫ్ట్ చేసుకుంటా నువ్వు ఫ్లైట్లలో తిరిగినావు అని చెప్పిండు. మరి అన్ని వీడియోలు పెట్టిండు, తిరుగుకుంటా చిలీ దేశంకి పోయి బ్రెజిల్కి వెళ్ళి నేను వీడియోలు పెట్టిన, అవన్నీ చూస్తలేరా జనాలు? సో ఈయనకు కూడా జనాలు అనేది 90% సపోర్ట్ చేస్తున్నారు. మొన్న ఒక లైవ్ లా అడ్డంగా దొరికిపోయింది అన్వేష్. ఒక లైవ్ ని కండక్ట్ చేయమని వాళ్ళకే చెప్పి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాడిని ఎరుపు చెప్పి మైక్ ఆఫ్ చేసిన అనుకోని మైక్ ఆఫ్ చేయకుండా అని చెప్పి పక్కన పోయి మాట్లాడుతుండు. ఆ మైక్ లో రికార్డ్ అయింది అది. సో నాన్ వేసి మాట్లాడుతుండు అంటే ఏంటి, పైసలు ఇచ్చి ఇలా అనేసి మేనేజ్ చేస్తుండే అనేసి అర్థమవుతుంది కదా. సో ఇది ఓకే. సో నెక్స్ట్ నాన్ వెజ్ అసలు నేను అసలు విషయం చెప్పలేదు. ఇప్పుడు బయాసాని యాదవ్ మరి అట్లా కార్గో షిప్ వేసుకుంటా 8 లక్షలు 9 లక్షలు ఈ షిప్పింగ్ కే అయినాయి కదా, ఒక బండే వస్తుంది కదా, ఒక 5 లక్షలు 6 లక్షలు మంచి బండే వస్తుంది కదా, ఈ బండి మీద ఎదిగాలని ఎందుకుంది అనేసి అంటే మనకి ఒక గుర్తింపు కావాలి అయినా కూడా ఉంటుంది కదా జీవితంలో. ఏం బీకినవరా అంటే నేను ఇది బీకినా అని చెప్పడానికి. అమెరికా దాకా ఇండియన్ బండి, తెలంగాణ బండి అమెరికాలో తిరిగింది, అది గుర్తింపా కాదా? ఆ గుర్తింపు కోసం చేసిండు. అక్కడ పోయి ఒక బండి కొనుక్కోవాలంటే ఆయనకు వెంట్రుకతో సమానం. అక్కడ పోయి బండి కొనుక్కొని బండి మీదనే రైడ్ చేస్తారు అవసరం అయితే. ఇక్కడ మన తెలంగాణ బండి అక్కడ తీసుకెళ్ళాలని ఒక ప్రయత్నము. నాకు కూడా ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డు, లేకపోతే నాకు కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు దాకా నాకు కూడా ఒక గుర్తింపు వస్తుంది అనే ఒక ఫ్యాంటసీతో పోతే అరే రే 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 చాలా పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు వానికి వచ్చింది అనుకో పేరు, నేను కొన్ని అవుతా అనికి రాకుండా చూడాలి, ఎట్లా టార్గెట్ చేయాలి. అమెరికా నుంచి వెళ్ళి ఈడికి ఎట్లా వచ్చిందంటే షిప్లలో వచ్చిండు అని చెప్పి కాంట్రాక్ట్స్ క్రియేట్ చేసిండు. 1-2 రోజులలో జనాలకు అర్థమైపోయింది, అరే వీడియోలు పెట్టింది చూసినాం రా నాయన, ఒక్కొక్కటి 20-30 నిమిషాలు పెట్టిండు చూసినాము, అన్ని చూసినాము, నువ్వు రా అని చెప్పి కామెంట్లు వెళ్ళిపోయినాయి, తిట్టిండ్రు, బండ బూతులు తిట్టిండ్రు, మీకేం దిగలేరు అందరూ. అప్పుడు మనోడు ఏం చేసిందంటే, నేను ఏమంటున్నా అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆ పైసలన్నీ ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించాడు. బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించాడు. అందుకే నా బాధ అంతా బయాసాని యాదవ్ బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించిండు కాబట్టి జనాలు అందరూ చచ్చిపోతుండ్రు అన్న. ఈ రోజులలో ఇంటికి ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఇంటికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు. యూట్యూబే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రమోషన్ చేస్తుండ్రు. ఆ ప్రమోషన్ల వల్ల జనాలు అందరూ చచ్చిపోతుండ్రు అనేసి అంటే అది దిమాగ్ లేనోడు మాట్లాడతాడు. అట్లా ఇంటికో ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్లలో మొత్తం అందరు స్క్రాప్ బ్యాచ్, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, టెక్ ఛానల్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఏదో ఒక కోణంలో ఎంతో కొంత ఫేమస్ అవుతున్నారు, వాళ్ళ పెయిడ్ ప్రమోషన్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. 130 కోట్ల జనాభా ఉన్నారు మన దగ్గర. ఇంటికో ఇన్ఫ్లుయెన్సర్ వేసుకో, 4 ఒక్కడు ఉండు అనుకుందాం, లేదా 10 మందిలో ఒక్కో ఇన్ఫ్లుయెన్సర్ ఉండు అనుకుందాం. 130 కోట్ల జనాభాలో 10% అంటే 13 కోట్ల మంది. 13 కోట్ల మంది ప్రమోషన్లు చేస్తుంటారు నేను అంటున్నా, ఓన్లీ ఇండియా గురించి మాట్లాడుతున్నా. ఒక్కడు చేసిన దాని వల్ల, ఒక్కడు ప్రమోషన్ చేసిన దాని వల్ల జనాలు అందరు చచ్చిపోతుండ్రు అని అంటున్నావు. 13 కోట్ల మంది ప్రమోషన్లు చేస్తే ఏ రేంజ్ లో చచ్చిపోవాలన్నా? ఈ పాటికల్లా ఇండియా మొత్తము సగం కాదన్నా. ఒక్కడు చేస్తే ప్రమోషన్ జనాలు అందరూ అని అన్నావు, నువ్వు ఓన్లీ 10 మంది అనుకుందాం, 10 మంది చచ్చిపోతుండ్రు అనుకుందాం. నేను మళ్ళీ అదే చెప్తున్నా, 13 కోట్ల మంది ప్రమోషన్లు ఎట్ ఏ టైం చేసిండ్రు అనుకో, 130 కోట్ల మంది చచ్చిపోవాలి కదా. మరి ఇప్పటికల్లా భారతదేశంలో ఉన్న జనాభా మొత్తం చచ్చిపోవాలి కదా. ఎంత అన్న ఒక వీడియో చూసిన నేను, అబ్బాయి అంట బెట్టింగ్ మన దేంట్లోనో పైసలు పెట్టిండంట, 2 లక్షల రూపాయలు అబ్బాయి లాస్ అంట. ఆ అబ్బాయి 8th క్లాస్ పోరాగాడు అంట అన్న,
బాధ అనిపిస్తుందా నీకు? అవును. 8th క్లాస్ పోరగానికి ఇంకో విధంగా ఆలోచిద్దాం. ఇప్పుడు 8th క్లాస్ పోరానికి 2 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు నేను నా ఫోన్ ఇస్తా, నా క్రెడిట్ కార్డు ఇస్తా, ఏదో 2 లక్షలు ఏమన్నా పెట్టి చూద్దాం. నాకు ఒక సెక్యూరిటీ నా దగ్గర ఉంటుందా? సరే వాళ్ళ అయ్యే దగ్గర నుంచి క్రెడిట్ కార్డు అని అనుకుందాము. అలా ఏ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే వాళ్ళ ఫోన్ ఓటీపీలు ఏం రప్పా 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 పైసలు వెళ్ళిపోతాయా? ఒక ఫోన్ పే, నువ్వు ఒక ఫోన్ పేని నువ్వు ఇంకొక ఫోన్లో కొత్త ఫోన్ కొని దాంట్లో లాగిన్ చేస్తే నీకు ఒక 3 నుంచి 4 రోజుల దాకా 5,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ అవ్వదు. అది నీకు క్రెడిట్ కార్డుకి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. నువ్వు రప్ప రప్ప ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసి అవుతుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే క్రెడిట్ కార్డ్ యాప్ ఓపెన్ చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఓపెన్ అని చెప్పి అప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాలి. అది కూడా లీగల్ యాపా ఇల్లీగల్ యాపా? నువ్వు దన 10,000 కొట్టేసావు అనుకో, 3వసారికి నీకు కాల్ వస్తుంది క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి, ఇది నువ్వా కాదా? ఇన్ని సెక్యూరిటీ ఉన్న క్రమంలో 8th క్లాస్ పూరగాడు 2 లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అయ్యి చనిపోయిండు. అయితే ఏమీ అర్థమైతలేదు. సరే ఓకే, నిజంగానే బెట్టింగ్ వేసుకుందాం, వాళ్ళ అయ్యా ఇచ్చిండు అనుకుందాం. వాళ్ళ మరి 2 లక్షల రూపాయలు అన్ని పైసలు ఎట్లా ఇచ్చినాడు? మళ్ళీ ఏమన్నా అంటే మేము చాలా పేదవాళ్ళం అండి, మాకు అన్ని పైసలు ఉండవండి, ఏదో ఆశకి వేసినాం. పేదవాళ్ళం అయితే 2 లక్షలు ఇచ్చించలేదు. ఈరోజు ఒక పోరగాడు మెసేజ్ పెట్టింది, నేను 4,000 లాస్ అయినా బెట్టింగ్ యాప్స్ వల్ల అనేసి. వాడి ముఖం చూస్తే 1 జోబులో రూపాయి ఉండదు. 4,000 ఎక్కడ? నాకు క్వశ్చన్, నీకు 4,000 ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ జోబులో రూపాయి 10 రూపాయలు ఉండేరా నాయన? నువ్వు ఓ థమ్సప్ కొనుక్కొని తాగుదామంటే నీ దగ్గర డబ్బులు ఉండవు. నువ్వేం పని కూడా చేయడు, మీసాలు లేవు, పని కూడా చేయడు. నేను 4,000 ఊరికే ఒక రాయేస్తారు కాదు, ఒక రాయేస్తారు, ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ని జనాలకు, పిల్లలకు కూడా చాలా అతి తెలివి ఎక్కువైపోయింది. ఒక ఏమన్నా వచ్చింది అనుకో, ఇట్లా చేయవచ్చు అనేసి. ఒకడు ఎవడో చేసిన ప్రమోషన్ కి 12,000 లాస్ అయినా అన్న అని చెప్పి ఏడ్చుకుంటూ మాట్లాడినట్టు చేసిండు. వాని మాటలు విని 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 నాకు మా అన్న సిఏ అనమాట, అంటే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పొద్దు కానీ వన్ డీటెయిల్స్ నాకు వచ్చినాయి. అరే నీ గురించి నాకు తెలుసు అది అని అంటే వాడు నవ్వుకుంటే ఫోన్ పెట్టేసిండు. మనం ఏమని బెదిరించినా అంటే, నువ్వు కావాలని ఇట్లా చెప్తున్నావు 12,000 లాస్ అయినా అని, స్క్రీన్ షాట్లు పెట్టమంటే పెడతలేవు నువ్వు, మీ ఇంటికి వస్తున్నా మావు అని అంటే వాడు వెక్కిలు నవ్వుకుంటే ఫోన్ కట్ చేసిండు. అప్పుడు అర్థమైపోయింది ఇవన్నీ డ్రామాలు. 2 లక్షల లాసు, 10 లక్షల లాసు. ఒక ట్రాన్సాక్షన్ చేయండి రా నాయన, రోజుకి 1 లక్ష రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే లిమిట్ అయిపోయిందని చెప్తుంది ఫోన్ పే. 2 లక్షల రూపాయలు ఎట్లా వేసిండు? అన్ని అబద్ధాలు, అన్ని గనం ఏముండదు. లాస్ అవుతాడేమో 500, 1000 కన్నా ఎక్కువ లాస్ అవ్వరు. 500, 1000 రూపాయలలో నీకు అర్థమైపోతుంది మ్యాటర్. ఓకే ఓకే వద్దు, ఇది నాకు పడదు అనేసి. ఐపీఎల్ నేను అంటా, నేను ఐపీఎల్ బ్యాన్ చేయాలంట. మరి ఇప్పుడు ఐపీఎల్ బ్యాన్ చేయాలంటున్నావు, అవుతుంది? అది కాదు అయ్యే ముచ్చటనా? కాదు. నేనేమంటున్నా చెప్తున్నా, విజ్జుగౌడ్ కాదు, ట్యాగ్ వేసుకుంటున్నావు. నేను ట్యాగ్ వేసుకుంటలేదు. ఒక మాట్లాడుతుండే అనుకో, నాన్ వేసి ఆడున్నాడు. ఐపీఎల్ వల్ల యువత ఏం చేస్తుందంటే ఐపీఎల్ మీద బెట్టింగ్స్ వేసుకుంటుంది పోలీసులకు తెలియకుండా. బెట్టింగ్ ఇల్లీగల్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంటర్నల్గా వేసుకుంటుర్రు. ఒక్కొక్కరు లాస్ అవుతుండ్రు అప్పులు తెచ్చి. ఇవన్నీ జరగొద్దంటే ఐపీఎల్ బ్యాన్ కావాల్సిందే. ఇప్పుడు ఎట్లుంది లెక్కలేదు, అయిందా? అంతే. సినిమా థియేటర్లో 1x బెట్ ప్రమోషన్ బ్యానర్ వేస్తుండ్రు. 1x బెట్ ప్రమోషన్ యాడ్ వేస్తుండ్రు కదా. ఇదే 1x బెట్ మొన్న లైవ్ లో 301 డైరీస్ నాన్ వెజ్ గాడు చెప్పిండు. అది ఓపెన్ చేయాలి, ఇంకో ఓపెన్ చేయాలంటే 1x వచ్చింది. అదే బయస్ అని యాదవ్ చేసిండ 1x వచ్చింది. దాంట్లో 20,000 వేసుద్దా అని అంటే మనోళ్ళు అచ్చో వద్దొద్దొద్దొద్దొద్దు అమ్మమ్మ వద్దొద్దొద్దు అని ఊగిపోతుండ్రు. లేదు ఒక 5,000 నేను ఫోన్ పే జీపే చేస్తున్నా చూడు అనేసి అని అన్నాడు. అట్లా కాదు, నువ్వు వేసే దాని పద్ధతి నీకు వస్తేనేమో, నీకు ఐడియా ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. నువ్వు అంత ఎడ్యుకేటెడ్ ఉంటే చెయ్యి, లేకపోతే లేదు. నువ్వు డైరెక్ట్ 20,000 అంటే అందరు 20,000 వేస్తుండ్రా? సరే మరి ఓకే, బయస్ అని యాదవ్ 1x వేసిండు అనుకుందాము. మరి సినిమా థియేటర్లలో బ్యానర్లు వేస్తుండ్రు 1x బెట్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి, మెట్రో స్టేషన్లలో పెడుతున్నారు. వీటి గురించి మాట్లాడారు ఏంటి జనాలు? ఓకే, సో నెక్స్ట్ నాన్ వెజ్ కి విజ్జుగౌడే టార్గెట్ అయితే ఎట్లుంటది అన్న? వాడు అడ్రస్ తెలిస్తే నేను బిజినెస్ క్లాస్ వేసుకొని విజ్జుగౌడే టార్గెట్ అయితే కాదు. నాకు ఆల్రెడీ నాన్ వెజ్ గా టార్గెట్ అయిపోయిండు. వాడు బ్రెజిల్ లో ఉన్నాడు. బ్రెజిల్ లో ఇప్పుడు నేను అంటున్నా ఇండియాలో ఉన్నాడు అంటున్నా. ఇండియాలో ఈ పొక్క కాడు ఉన్నామని ఇప్పుడు నేను ఒకరికి ఛాలెంజ్ చేస్తున్నా. బ్రెజిల్ ఉన్న రారా అంటున్నా, నేను ఇండియాలో ఉన్న రారా అంటున్నా. వాడికి నేను ఏ పొక్కలు ఉన్నాను ఇంతసేపు నువ్వు గూగుల్ మ్యాప్ లో చూసుకుంటే నువ్వు వాడును, నేను ఇడున్నా. నువ్వు రమ్మంటే నీకు రూటే సరిగ్గా తెలియలేకపోయా. మరి వాడు క్లియర్ అడ్రస్ తెలిస్తే కదా. నేను రేపు పొద్దున బిజినెస్ క్లాస్ వేసుకొని ఫస్ట్ వాడిని నా భారతదేశం గురించి ఏం మాట్లాడుతున్నావు రా అనేసి అర్థమవుతుందా? వాడిని అన్నీ ఇమీడియట్ గా ఫ్లైట్ ఎక్కుతా. ఓకే, అక్కడనే కొట్టేసి ఇక్కడికి వచ్చేస్తా. ఇమీడియట్ గా ఫ్లైట్
వాళ్ళ ఇమీడియట్ గా మళ్ళీ ఇండియా ఫ్లైట్ బ్రెజిల్ లో ఉన్నాడు ఇన్ఫర్మేషన్ ఏ ఏరియాలో ఉన్నాడో తెలియదు తెలిస్తే పక్క వెళ్తున్నాడు నీకు ఉంటే బ్రెజిల్ లా క్లియర్ కట్ గా మ్యాప్ పిన్ పాయింట్ నీ డిస్క్రిప్షన్ లో పెట్టు ఒక 1 వీక్ 4 to 1 వీక్ లో వచ్చేస్తారు నీ మొగుళ్ళు అందరూ లేదని అంటావా అంత సీన్ లేదురా మీకు అంటావా నువ్వేరా ఇండియాకి ఓపెన్ ఛాలెంజ్ వీడియో నాన్ వెజ్ చూస్తాడా చూస్తే కాదన్నా ఈ వీడియో మొత్తం చూస్తాడు అన్నా ఇప్పుడు ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉన్నాడు నేను ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో నువ్వు పట్టించుకుంటావా ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉన్నాడు నువ్వు 13 లక్షల మంది ఉన్నారు నీకు ఫాలోవర్స్ ఒక 100 మంది ఉన్నాడో 1000 మంది ఉన్నాడో పట్టించుకుంటావా కానీ అసొంటోడు మనోని మీద ఏమైనా పోస్ట్ పెట్టిన అనుకో వానికి మెసేజ్ వెళ్ళిపోతుంది హాయ్ తమ్ముడు ఎందుకు అట్లా పెట్టినావు అట్లా పెట్టకు నీకు ఏమైనా కావాలంటే ఇస్తా నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి మ్యానిపులేషన్ చేసేస్తాడు తిప్పుకుంటాడు మాటకారి మాటల వల్ల తిప్పేస్తాడు సో ఇప్పటికే నాతో మాట్లాడుతుంటే కూడా నాన్ వెజ్ స్టైల్ బాగా వస్తుంది దాంట్లో సో యాటిట్యూడ్ కానీ ఆ స్టైలింగ్ వస్తుంది ఆ వర్డ్ కూడా వస్తుంది నాకు ఒకసారి నాన్ వెజ్ చేయొచ్చు కదా ఒకసారి ఏదైనా వర్డ్ చెప్పొచ్చు కదా అంటున్నా నువ్వు వాడిని ఇమిటేట్ చేస్తున్న అటువంటి ఆ సిచ్యువేషన్ చెప్తున్నావు పల్లవి ప్రశాంత్ గురించి ఒక మాట అన్నాడు ఎవడాడు ఆడు అన్నా ఎప్పుడు చెప్తుందన్నా అని అంటే ఆడు అని అన్నాడు లాస్టింగ్ చేసిండు కదా పల్లవి ప్రశాంత్ సరే పల్లవి ప్రశాంత్ ఏం నేను ఆయనకేం ఫ్యాన్ కాదు నేను కూడా ట్రోల్ చేసిన అంటే ఆయన బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ కూడా చేసిన ఒక 2-3 వీడియోలు అరే గేమ్ ఆడుతుండే ఓకే ఇదే కదా కావాల్సిందని బయటకు వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వకపోయేసరికి కూడా నేను కూడా ట్రోల్ చేసిన నేనేమి పల్లవి ప్రశాంత్ని నా నెత్తిని ఎక్కించుకొని వాళ్ళ ఫ్యాన్స్ అందరు నాకు సపోర్ట్ చేయాలన్నట్టు మాట్లాడట్లేదు కానీ నువ్వు మాత్రం అన్నావు కదా ఆడు పెద్ద దొంగ ఆడు పెద్ద వేస్ట్ గాడు అని అన్నాడు కదా సో ఇప్పుడైతే నేను బిగ్ బాస్ కప్పు కొట్టుకొని వచ్చి కదా వీడియో అది సేమ్ ఎట్లా అంటే దింపేసి మీరు జనరల్ గా నేను అట్లా ఇమిటేట్ చేస్తా నా బ్లడ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి అట్లా ఉంది నేను ఒక్కసారి చూసినా కానీ చేయగలుగుతా మోస్ట్లీ చాలా సార్లు చూసినోడిని వాడు ఒకసారి ఏమైనా చేసిండంటే అట్లా చెప్పగలుగుతా వాడిని చాలా సార్లు చూసిన వాడు చేసి మనకు తెలియదా సో ఓకే అన్న సో మనకి టాపిక్ అయిపోయింది సో ఇప్పుడు నేను మీ వ్యక్తిగత లైఫ్ లోకి వస్తాను టాపిక్ అయిపోలేదు ఇప్పుడు మీకు ప్రూఫ్లు అడుగుతారు ఇప్పుడు జనాలు నువ్వు మాట్లాడుతున్న దానికి ప్రూఫ్లు ఏంటి అనేసి నేను అంటున్నాను నాన్ వెజ్ యాడ్సెన్స్ వచ్చేసి దుబాయ్ ఉన్నది మనకు ₹1 వస్తే వానికి ₹10 వస్తాయి నేను ఇందాక 2-3 రూపాయలు అని చెప్పినా గానీ 2-3 రూపాయలు వేసుకున్నా గానీ 3 లక్షలు వచ్చడానికి 9 లక్షలు 10 లక్షలు వచ్చినాయి వారం అది ఇప్పుడు నాకు నా యూట్యూబ్ రెవెన్యూ 2,25,000 లాస్ట్ మంత్ 2 లక్షలు ఓపెన్ చెప్పేస్తున్నారు ఓపెన్ చెప్తున్నా ఎందుకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ చేస్తారు అడుగుతున్నా నేను మీ ఛానల్ చెప్తున్నా నా ఛానల్ చెప్తలేను కదా నేను నా ఛానల్ చెప్తే నాకు యూట్యూబ్ అర్థమైందా నాకు మినిమం 2 లక్షల నుంచి 2,50,000 పర్ మంత్ కి వస్తుంది ఇదే దుబాయ్ యాడ్సెన్స్ నా యాడ్సెన్స్ కి జాయిన్ చేసుకున్నాను అనుకో నాకు 9 నుంచి 10 లక్షలు వస్తాయి పర్ మంత్ ఓకే మళ్ళీ మనోడు కూర్చొనే మాట్లాడతాడు తిరుక్కుంటే మాట్లాడాడు నువ్వు ఫ్లైట్ ఎక్కినావు ఆడ పోయినావు టూరిజం ప్లేస్కి పోయినావు ఆ టూరిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నీకు ఇదంతా ఒక 2 గంటలు 3 గంటల పని నీకు ఇంట్లో ఒక 2-3 పాటలు వచ్చేసేస్తాయి సో మనోడు కూర్చొని చేసే పని ఇదంతా పని కాదు ఇప్పుడు నాన్ వెజ్ గాడు ఏమన్నాడంటే ఈ ఆడియో ఉంది నా దగ్గర ఎక్కడ వినిపించలేదు ఇది ఇప్పుడు నీకు వినిపిస్తా నీకు ఫోన్ ఇస్తా నీ మైక్ దగ్గర పెట్టుకొని వాయిస్ వాందేనా కాదా ఏమన్నా ఇలా ఏఐ యాప్ యూజ్ చేసి ఏమైనా మాట్లాడినరా అనేది నువ్వు పసి కట్టుకో నాకేం ప్రాబ్లం లేదు నేను ఎవరెస్ట్ కోసం దాచుకున్న మనీ అయితే ఉంది సో అదైతే ఎవరెస్ట్ ఎక్కలేదు కాబట్టి ట్రావెలింగ్ సరిపోతుంది ఒక 2 years కూర్చొని నేను వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు నేను ట్రావెల్ చేసుకోగలను సో 2 years ఇనఫ్ ఫర్ ట్రావెలింగ్ మనీ అనమాట సో ఇదంతా కాంట్రవర్సీస్ ద్వారానే వచ్చిందనే చెప్పుకోవాలి సో నాన్ వెజ్ వాయిస్ ఇది సో వ్యూయర్స్ మీకోసం మరోసారి వినిపించే ప్రయత్నం ఎవరెస్ట్ కోసం దాచుకున్న మనీ అయితే ఉంది సో అదైతే ఎవరెస్ట్ ఎక్కలేదు కాబట్టి ట్రావెలింగ్ సరిపోతుంది ఒక 2 years కూర్చొని నేను వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు నేను ట్రావెల్ చేసుకోగలను సో 2 years ఇనఫ్ ఫర్ ట్రావెలింగ్ మనీ అనమాట సో ఇదంతా కాంట్రవర్సీస్ ద్వారానే వచ్చిందనే చెప్పుకోవాలి వాని నోటితో చెప్తుండే కదన్నా ఆడు ఇట్లా 5,000 ఇట్లా పీ తీసి ఆ పీని ఇట్లా నోట్లో పెట్టుకునే నోటితోనే చెప్తుండు కదా ఆ పీతి నోటితోనే చెప్తుండు కదా కాంట్రవర్సీ ద్వారా సంపాదించినటువంటి డబ్బే స్వయంగా అతనే చెప్తున్నాడు కాంట్రవర్సీ ద్వారా సంపాదించినటువంటి డబ్బు నువ్వు తింటున్నావు ఈరోజు నీ సావు ఎట్లుంటది అని అంటే ప్రపంచంలోనే కని బిని ఎరగని ఒక సావు అనేది నువ్వు చేస్తావు
ఒకరి తల్లిని క్యాన్సర్ వచ్చింది అని చెప్పి ఇష్టమున్న మాటలు అన్నాడు. వాళ్ళ తల్లికి క్యాన్సర్ వచ్చింది, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది, సో అందుకే ఇట్లా సంపాదిస్తుండే అనేసి. మరి మీ అమ్మకి ఏమొచ్చింది? మీ అమ్మ మంచిగానే ఉన్నది కదా, కాంట్రవర్సీలు చేసి సంపాదించేది అవసరం ఉందా? అంటే ఒకని పొట్ట కాంట్రవర్సీ అంటే ఏంటి అన్న, ఒకని పొట్ట కొట్టి సంపాదిస్తున్నా అన్నట్టే కదా. కాంట్రవర్సీ డెఫినేషన్ తెలుసుకోండి, గూగుల్కి వెళ్ళండి, దాని మీనింగ్ అనేది కొట్టండి వచ్చేసేస్తుంది. క్లియర్ కట్గా ఆ పీతి నోటితోనే చెప్తుండే కదా, కాంట్రవర్సీ చేసి సంపాదిస్తున్నటువంటి సొమ్ము. భయ్యా సన్నీ యాదవ్ మీద 5-6 వీడియోల దాకా పెట్టిండు, దాని మీద 8 నుంచి 10 లక్షల రూపాయల దాకా వచ్చినాయి పైసలు, ఒక్కొక్కటి మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి, దాదాపు 10 లక్షలు. భయ్యా సన్నీ యాదవ్ డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేసిండు, నేను నీ మీద చేసిన కాంట్రవర్సీకి నేను విత్ ప్రూఫ్లు చూపించుకుంటా, ఆ మనీ అనేది వృద్ధాప్షన్కి కానీ గుడ్డి వాళ్ళకు కుంటి వాళ్ళకి ఎవరికన్నా కానీ నేను డబ్బులు డొనేట్ చేస్తాను, నీ నువ్వు కూడా డొనేట్ చేయాల్సిందే అని చెప్పిండు. సో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే చేయమని. కాంట్రవర్సీ మీద వచ్చిన డబ్బు నాకు వద్దురా బాబు, నేను అట్లా సంపాదించుకోలేని ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే వాయిస్ అయితే పెట్టేస్తాం మరి నేను. లేదురా బాబు, నేను కాంట్రవర్సీలు దాన్ని సంపాదించలేదు, నేను కష్టపడి సంపాదించిన అంటే గనక ఈ కాంట్రవర్సీ మీద వచ్చిన డబ్బంతా డొనేట్ చేసేసి ఓపెన్ ఛాలెంజ్. మొన్న 301 డైరీస్ లో నువ్వు నా మీద 2 వీడియోలు పెట్టావు, దాని మీద నా మీద బతుకుతున్నావురా నువ్వు అని చెప్పిండు. నువ్వు 2 వీడియోలు పెడితే నా మీద బతుకుతున్నావురా, నా మీద తెస్తున్నారా నీకు వ్యూస్ అని అన్నాడు. మరి భయ్యా సన్నీ యాదవ్ మీద కాంట్రవర్సీ చేసే కదా నువ్వు బతకాలనుకుంటుంది. నేను 2 వీడియోలు పెట్టినా, నువ్వైతే 5-6 వీడియోలు పెట్టినావు. నాకు నీ 2 వీడియోలకు 2 లక్షల వ్యూస్ వచ్చినాయి, నాకు మా అయితే 5,000 10,000 వచ్చుంటాయి అనుకుందాం. నీకైతే నీ దుబాయ్ యాడ్సెన్స్ 10 లక్షలు వచ్చినాయి కదా, కాదని చెప్పి రెవెన్యూ చూపిమని. కాదు రాలేదు రెవెన్యూ ఓపెన్ ఛాలెంజ్. ఓపెన్ ఛాలెంజ్. సో నాన్ వెజ్ గారు మీరైతే వీడియో చూసినట్టయితే, సో విజ్జుగోల్ అయితే నాన్ వెజ్ గారా, నాన్ వెజ్ అరే నీకే చెప్తుండే చెప్పు ఇప్పుడు. నీ లాంగ్వేజ్ నువ్వు చెప్తున్నావు, నా లాంగ్వేజ్ నేను చెప్తాను. వానికి ఒక దేశ ద్రోహికి నువ్వు మర్యాద ఇస్తున్నావు, నువ్వు ఒక భారతీయుని అని మర్చిపోవద్దు. ఒక దేశ ద్రోహికి, మన దేశాన్ని తిట్టేటోనికి నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడదు. సో కేసులు ఉన్నట్టు ప్రూఫ్ అయితే కాదు నా దగ్గర అయితే. అంటే నేను నీ ఛానల్ కి నేను చూపియాను, నీ కంటికి చూపిస్తా, నీ మనసు మీద చేసుకొస్తా. ఇప్పుడు ప్రూఫ్లు చూపి నాకు మన మీద దేశ ద్రోహి కేసు నేను నీ కంటికి చూపిస్తా, నేను నీకు చూపిస్తా, నీ ఛానల్ కి నేను చూపియాను. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో మేము చాలా వర్క్ చేస్తున్నాం, నేను డైరెక్ట్ తీసుకొచ్చి నీకు చూపియలేను. నాకు ఇంకా చాలా వెరిఫికేషన్లు ఉన్నాయి, చాలా ప్రూఫ్లు వచ్చేది ఉన్నది. నేను ఒక్కొక్కటి ఇట్లా గ్యాదర్ చేసుకుంటూ పోతున్నా. డైరెక్ట్ మీ ఛానల్ కి అయితే నేను ఆ ప్రూఫ్ ఇవ్వలేను. నీకు మనస్సాక్షి ఉంది అని అంటే నువ్వు నమ్ముతున్న దేవుడి మీద ఒట్టేసి నేను చూపించింది కరెక్టా కాదా, ఆ ఎఫ్ఐఆర్ ఉందా లేదా అనేది చెప్పు. గ్రౌండ్ లెవెల్ నుంచి పోయినట్టు రిచ్ గౌడు అనుకుంటున్నాము. టీం వర్క్ అన్నా, టీం వర్క్ యాక్చువల్ గా టీం వర్క్ కాదన్నా, ఇది మనకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాడు చేసిన అక్రమాలు అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాని బాధితులు ఉన్నారు, వాళ్ళు మనకు బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఇట్లా పుట్ట గొడుగులు లెక్క తీస్తున్నారు. ఇప్పుడు నేను చదువుతున్నాను, కంప్లైంట్ హ్యాస్ ఫైల్డ్ ఎట్ సైబర్ క్రైమ్ హైదరాబాద్. దమ్ముంటే నా అన్వేషణకి మీరు సపోర్టివ్గా వస్తే హైదరాబాద్ సైబర్ క్రైమ్కి వెళ్ళి కేసు ఉందా లేదా అని చెప్పి ఒక జర్నలిస్ట్ వెళ్తేనే ఇస్తారు. కామన్ మ్యాన్ వెళ్తే వాళ్ళు, ఒక జర్నలిస్ట్ మళ్ళీ మీకు ఐడి కార్డు ఉండాలి, ఒక రిజిస్ట్రేషన్ ఐడి కార్డు ఉండి అది 10, 20, 30 ఒకటి ఉంటుంది, అది చలన్ కట్టుకుంటే మీకు ఇస్తారు ఆ పేరు మీద. బై ఒక ఫ్యామిలీ, ఒక కమిడియన్ ఫ్యామిలీ, ఒక టాప్ ఫిలిం, మన తెలుగు ఫిలిం వాళ్ళ ఫ్యామిలీ, అండర్ సెక్షన్ యాక్ట్ 2000. సో ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ చూసి ఇది కొంచెం ఇలా జరపండి, ఇది ఎఫ్ఐఆర్ నెంబర్, ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇలా జరిపితే ఒక చార్ట్ వచ్చింది మీకు, అది ఎవరు పెట్టిండ్రు అనేది మీకు చదవద్దు మీరు. టాప్ ఒక కమిడియన్ వాళ్ళ భార్య పెట్టింది, ఆ టాప్ కమిడియన్ వాళ్ళ భార్య వీని మీద పెట్టింది. వాడు ఏమన్నాడు తెలుసా,